హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. డైరెక్ట్ కంటెంట్కి వెళ్ళిపోతున్నానండి. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు చెప్పడానికి. ఈనాడులో ప్రధానంగా ఇప్పుడు కరెంట్ ఇష్యూ, ట్రెండింగ్ ఇష్యూ అండ్ జంజెట్ నిరుద్యోగులు తెలుసుకోవాల్సిన అంశం. ఏదో బీటెక్లో సిఎస్సి చేసామా, బీటెక్లో ఐటీ చేసామా, బీటెక్లో ట్రిపుల్ ఏ చేసామా ఉద్యోగాలు వచ్చేస్తాయి అనుకుంటే పొరపాటే. ఖచ్చితంగా మీకు ఏఐ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఏఐ తెలియడానికి క్వాలిఫికేషన్ అక్కర్లా, కాస్త ఇంగ్లీష్ ప్రావీణ్యం ఉంటే చాలు, ఫోన్ వాడకం తెలిస్తే చాలు. కానీ కమాండ్ల మీద గ్రిప్ ఉండాలి. ఆ ప్రాంప్ట్ కమాండ్ ఇస్తారు కదా, దాని మీద గ్రిప్ ఉండాలి. ఏదో ఏది పెడితే అది మనం అడిగితే సమాధానం ఇచ్చేస్తుంది కదా అనుకోవద్దు. అండ్ అది ఇచ్చిన సమాధానం కరెక్టో తప్పో తెలుసుకునే సాధారణ పరిజ్ఞానం, కామన్ సెన్స్ ఉండాలన్నమాట. సో అవి ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయి, కెరీర్ రై అవుద్ది. ఏఐపై పట్టుంటేనే కెరీర్ రై. అకౌంటింగ్, ఫైనాన్స్ ఉద్యోగులు అనలిస్టులుగా మారాల్సిందే. అధ్యయనాలు నిపుణులు చెబుతున్న మాట ఇదే. సో ఈ మధ్య మనం చూసాం, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా దాదాపుగా 35,000 ఉద్యోగాలు లేపేసింది గడిచిన సంవత్సరంలో. అలాగే ఒరాకల్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా చాలామంది ఉద్యోగులు లే ఆఫ్ ప్రకటించాయి. అంటే లే ఆఫ్ ప్రకటించేస్తున్నాయి కదా, అవి దివాలా తీసే స్థితిలో ఉన్నాయని అర్థం కాదు. వాళ్ళకి ఏఐ నిపుణులు కావాలి, వాళ్ళకి కొత్త విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కావాలి. కాబట్టి కొత్త వాళ్ళని తీసుకోవాలి, కాబట్టి పాత వాళ్ళని సాగనంపుతున్నారు. అదే మనం ఎప్పటికప్పుడు ఇప్పుడున్న జెన్జెట్ గ్రూపు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్ చేస్తున్న వాళ్ళు ఎప్పటికప్పుడు ఏఐ మీద పట్టు సాధిస్తే కెరీర్ బాగుంటుంది అనేది ఈనాడులో ఇచ్చారు. అలాగే భారత్ ఫ్రాన్స్ మధ్య వాణిజ్య బంధం బలోపేతం, 13 ఒప్పందాలు, 5 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్లకు వాణిజ్యాన్ని చేర్చాలని అంగీకారం, హైస్పీడ్ రైల్వేకు సహకారం, రఫేల్ యుద్ధ విమానాలపై పురోగతి, ఫ్రాన్స్లో మెక్రాన్తో మోదీ చర్చలు. మనం కావాల్సిన యుద్ధ విమానాలన్నీ కూడా ఫ్రాన్స్ నుంచే కొనుగోలు చేస్తాం. 2018లో 17-18లో మొదటి విడతలో 36 యుద్ధ విమానాలు కొనుగోలు చేసాం. అక్కడి నుంచి 114-100కు పైగా కొనుగోలు చేస్తూనే ఉన్నామన్నమాట. సో దీని మీద మరింత పురోగతి చర్చ నిన్న జరిగింది. వాణిజ్య ఒప్పందాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 ఏళ్లలో ప్రస్తుతం రెట్టింపు చేసుకొని 3 లక్షల కోట్లకు చేర్చాలని అంగీకారానికి వచ్చాయి. కీలకమైన రాఫెల్ యుద్ధ విమానాల సరఫరా పైన కొంత ముందడుగు పడింది. ఫ్రాన్స్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరువురు సమక్షంలో మొత్తం 13 ఒప్పందాలు ఖరారయ్యాయని, నవకల్పనల రంగానికి ఒక మార్గసూచి నిర్ణయించారు. సంక్లిష్ట రంగాల్లో సంబంధాల విస్తృతికి సంయుక్తంగా ఏఐ ఆధారిత వ్యవస్థను తీర్చిదిద్దాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. హైస్పీడ్ రైల్వేకి సహకారం, రహస్య సమాచారంపై భద్రతా ఒప్పందం, ప్యారిస్ నీస్ విమానాశ్రయాలకు యూపీఐ చెల్లింపుల వ్యవస్థ విస్తరణ వంటివి ఒప్పందాల జాబితాలో ఉన్నాయి. అలాగే ఇవాళ నుంచి ఒక నెల రోజుల పాటు, అంటే జూలై 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరగబోతోంది. దీనికి మనం ఏం చేయాలి? పౌరులుగా ఇంట్లో అందుబాటులో ఉండటం, బిఎల్ఓలు వచ్చినప్పుడు తగిన సమాచారం ఇవ్వడం, వాళ్ళు ఇచ్చే ఫామ్స్ పూర్తి చేయడం, మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఓట్లు సజీవంగా ఇప్పటికీ ఉంటే వాటిని డిలీట్ చేయించడం, మన ఇంట్లో ఎవరైనా అర్హులు ఉన్న వాళ్ళకు ఓట్లు లేకపోతే వారిని ఎన్రోల్ చేయించడం, ఇవన్నీ చూసుకోవాలి. సో ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వనున్న బిఎల్ఓలు వివరాలు నింపి వెనక్కి ఇస్తేనే ముసాయిదా జాబితాలో పేరు. మనకు బిఎల్ఓలు జాబితా ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారు, ఫామ్స్ ఇస్తారు, అవి మనం ఫిలప్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తే సరిపోద్ది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూలై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్తారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తారు. వాటిలో ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నెంబరు, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగతా వివరాలను ఓటర్ నింపాలి. అందుకు బిఎల్ఓలు సహకరిస్తారు. పూర్తి చేసిన ఫామ్లను బిఎల్ఓలే వచ్చి తీసుకుంటారు. ఈ నెల రోజుల్లో ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వడానికి, నింపిన వాటిని తిరిగి తీసుకోవడానికి 3 సార్లు బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్తారన్నమాట. సో మొత్తం రాష్ట్రంలో 46,397 మంది బిఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. సో అలాగే సర్కార్ ఎక్స్ప్రెస్లో చోరీ, పోలీసుల కాల్పులు. ఫ్లాష్ న్యూస్ అంటండి. బాపట్ల నుంచి, తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్లో రైల్లో దొంగల చోరీకి పాల్పడగా పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1:15 సమయంలో, అంటే రాత్రి 1:15 సమయంలో బాపట్ల శివారు నల్లమడ
వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. S3, S6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల నుంచి 7 సవర్ల బంగారు ఆభరణాలు దొంగలించారు. చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. దొంగలు రైలు దిగి పొలాల మీదుగా బాపట్ల గుంటూరు రోడ్డు వైపు పారిపోతుండగా ఎస్కాట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగుల కోసం అప్పికట్ల బత్తిపూడి పొలాల్లో గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనలో 6 దుండగులు పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సో ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు బాపట్ల ప్రాంతంలో అంటే ఒక 30 సంవత్సరాల కిందట స్టువార్ట్పురం వాళ్ళు ఎక్కువగా ఇలా రైలు దొంగతనం చేసేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు మారిపోయింది, వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు, వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుంటున్నారు. దాని మీద ఎన్నో కథలు స్టోరీలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి. సో ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఇప్పుడు వేరే ఏరియా వాళ్ళు కూడా ఇక్కడ స్టే చేసి ఇలా చేస్తున్నారనమాట. సో అందుకే బాపట్ల ప్రాంతంలో రాత్రి రైల్వే దొంగతనం జరిగింది. ఇక తృణమూల్లో తిరుగుబాటు ఎంపీలు ఉన్నారు కదా, ఒక 20 మంది. సో వాళ్ళు బీజేపీకి మేము మద్దతు ఇస్తాము, ఎన్డీఏకి మద్దతు ఇస్తామని ఆల్రెడీ ఓంప్రకాష్ బిర్లా గారికి లేఖ ఇచ్చారు కదా గత వారం. ఇప్పుడు ఒక చిన్న మలుపు ఏంటంటే తృణమూల్ తిరుగుబాటు అనూహ్య మలుపు. నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమైన అసమ్మతి ఎంపీలు తమకు లోక్సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్ ఓం బిర్లాకు వినతి. ప్రధాని నేతృత్వంలోని దేశం కోసం పనిచేస్తామని ప్రకటన. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓటమి అనంతరం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పార్టీలో ప్రారంభమైన రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపులు తిరుగుతోంది. అసలైన తృణమూల్ తమదేనంటూ ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన తిరుగుబాటు ఎంపీలు ఆదివారం అనూహ్యంగా బెంగాల్, అస్సాం, త్రిపుర తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా ఉన్న నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో NCPIలో విలీనమైనట్టు ప్రకటించారు. తమకు లోక్సభలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. మేమే ఒరిజినల్ టీఎంసీ, మాదే ఒరిజినల్ టీఎంసీ అని ఇన్నాళ్ళు చెప్పుకొచ్చారు. ఇంక ఎందుకులో న్యాయపరంగా ఇది చెల్లదలే అని వాళ్ళు మరో పార్టీని ఎంచుకొని అందులో చేరి విలీనమైనట్టు ప్రకటించారనమాట. అది చూడొచ్చు మనం. ఇక బరువెక్కిన భారతం అని మరో అంశాన్ని రాశారండి. ఊబకాయల సంఖ్యలో గణనీయంగా పెరుగుదలంటండి. ఆల్రెడీ మనని వృద్ధ భారతం వెక్కిరిస్తోంది. జనాభా పెరుగుదల లేకపోతే ఫెర్టిలిటీ రేట్ ఇప్పుడు 1.9కి పడిపోయింది. ఇంకో 3 ఏళ్లలో 1.7కి పడిపోద్దనే భయం ఉంది. అదే జరిగితే 2045, 2050 నాటికి మన దేశంలో ప్రతి 10 మందిలో 3 వృద్ధులే ఉంటారు. సో ఇతరుల మీద ఆధారపడే వాళ్ళే ఉంటారు. దానివల్ల ఉత్పత్తి రేటు తగ్గుద్ది, వ్యయం పెరుగుద్ది, ఆధారపడే వాళ్ళ సంఖ్య పెరుగుద్ది. సో అది ఒకవైపు భయపెడుతుంటే ఇప్పుడు బరువెక్కిన భారతం ఊబకాయం పెరిగిపోతుందంట. మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా అదే స్థాయిలో. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చిన చేదు వాస్తవాలు. దేశంలో ఊబకాయల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అదే స్థాయిలో మధుమేహాలు కూడా పెరుగుతుండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. మునుపటి సర్వేతో పోలిస్తే అధిక బరువు ఉన్నవారు, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఇలాంటి సర్వేలు నిర్వహించడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా 2023-24లో 715 జిల్లాల్లో 6,79,000 ఇళ్ల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన ఈ గణన దేశ ఆరోగ్య ముఖచిత్రాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. సో మధుమేహం పెరుగుతోంది, అలాగే ఊబకాయల సంఖ్య పెరుగుతోంది అంటండి. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇదే సంగతి. కార్టూన్ చూడండి. ఫుట్బాల్ ప్రపంచ కప్ ఏంటి బాస్, తెల్లవారుతున్నా ఇంట్లో వాళ్ళు నిద్రపోలేదు, ఏంటో అర్థం కావట్లేదు. సో ఈ ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లన్నీ కూడా నైట్ జరుగుతున్నాయి కాబట్టి నైట్ వాళ్ళు మ్యాచ్లు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళు పడుకోవట్లేదు కాబట్టి దొంగతనం చేయడానికి అవ్వట్లేదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఇంట్లో వాళ్ళు ఎవరో పడుకోవట్లేదు అని. దాని అర్థం ఏంటంటే ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లు చూస్తూ ఉన్నారనమాట. సో ఈ సబ్జెక్ట్ మీద వేశారనమాట ఈరోజు. ఇక సీఎం గారు సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్నారంట, అదొకటి వేశారు. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయాలండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి కింద లైక్ బటన్ కొట్టండి అండ్ షేర్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఇంకో 4-5 వీడియోలు చూడండి, కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి. రైతుల భూములకు రక్షణ మస్తు ఇలాంటి భజన వార్తలు రాస్తారు. ఏం లేదు, అసలు భూ సమస్యలు తీరట్లేదండి.
నోరు లేనోడికి భూమి ఉన్నా సరే మిగలట్ల, నోరు ఉన్నోడు దాన్ని కబ్జా చేసి అధికారులకు ఎంతో కొంత లంచం ఇచ్చి దాన్ని రాయం చేసుకుంటున్నాడు. చాలా చోట్ల ఇవే జరుగుతున్నాయి. పాపం మన సబ్స్క్రైబర్ చాలామంది నాకు ఫోన్లు చేసి ఏడుస్తుంటే నేను సమాధానం కూడా చెప్పలేకపోతున్నా. పాపం అభాగ్యులు. భూ యజమానుల్లో భరోసా నింపిన కూటమి ప్రభుత్వం. నల్ల చట్టాన్ని రద్దు చేసిన చంద్రబాబు రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ. రెవెన్యూ శాఖలో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో. వైకాపా పాలనలో భయం. నాడు సాగు భూములు కొట్టేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పాస్ పుస్తకాలు, సర్వేరాళ్లపైన జగన్ బొమ్మలు, పేర్లు. సో ఈ జగన్ బొమ్మలు, పేర్లు తీసేసి సర్వేరాల్లో అవన్నీ తీసేసి ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలు ఇచ్చారు. అండ్ భూ రికార్డులు కొంతవరకు మార్పు చేశారు. దాన్ని రైతుల భూములకు రక్షణ మస్తు అని ఈనాడులో ఒక వార్త రాశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి మీ భూమి మీది కాదు అనే దుర్మార్గ పాలన. వచ్చే 3 ఏళ్లలో ఏం చేయాలంటే యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి భూ సమస్యలు తీర్చాలి. అలాగే 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వంలో ఏం జరిగిందంటే రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇచ్చారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇక శ్రీకాకుళంలోనంట 1185 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. 750 కోట్లతో అభివృద్ధి. 2030 నాటికి అందుబాటులో ఒక మొదటి దశ ముసాయిదా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన రైట్స్ సంస్థ. సో శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదించిన విమానాశ్రయ నిర్మాణానికి 1185.56 ఎకరాల్లో ముసాయిదా మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. మొదటి దశ పనులు 750 కోట్లతో చేపట్టనున్నారు. 2030 నాటికి మొదటి దశ అందుబాటులోకి తేవాలనేది అధికారుల ఆలోచన. 2400 మీటర్ల రన్వే, 140 మీటర్ల వెడల్పు ఉన్న రన్వే స్ట్రిప్, 23 మీటర్ల వెడల్పుతో ట్యాక్సీవే, బ్లాస్ట్ ప్యాడ్తో పాటు మొత్తం 44 అంశాలతో ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ఇందులో 337 ఎకరాల్లో కమర్షియల్ ఏరియా అభివృద్ధి చేయాలనేది ఆలోచన. ఈ భూముల్లో భారీ మధ్య తరహా పరిశ్రమలకు 3.5 ఎకరాల చొప్పున, చిన్న పరిశ్రమలకు 2 ఎకరాలు, సర్వీస్ సెక్టర్ 4 ఎకరాలు, రిటైల్ దుకాణాలకు 20.7 ఎకరాలు, హోటళ్ల నిర్మాణానికి 31 ఎకరాలు, హెల్త్ కేర్, ఐటీ, నాన్ ఐటీ అవసరాలకు మిగిలిన భూములను కేటాయించాలో ప్రతిపాదించారు. బాగుంది. ఇక ప్రభుత్వ వైద్య కళాశాలలో పెరగనున్న పీజీ సీట్లు. మీరా భాజపాను విమర్శించేది. వైకాపాను ఉద్దేశించి భాజపా నాయకురాలు యామిని శర్మ, మీరేం కంగారు పడద్దు, వాళ్ళేవి బీజేపీని విమర్శించరు, ఎక్కడ విమర్శించినా పైకెళ్ళి కాలు పట్టుకుంటారు. తాలీం ఏ హునర్కు 250 మంది ఎంపిక. ధృవీకరణ పత్రాలు అందించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. ముస్లిం విద్యార్థులకు ఇంటర్, జేఈఈ, నీట్కు ఉచిత కార్పొరేట్ విద్య. బరువెక్కిన భారతం. డిఎస్సి క్రీడా కోటాలో సామాజిక వర్గాల వివక్ష లేదు. ఇదొక దారుణం అండి. 2019కు ముందేమో కమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చేశారు అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో కమ్మోళ్ళగా ఉద్యోగాలు ఇచ్చేశారు అని మరో ఫేక్ విష ప్రచారాన్ని జనంలోకి వదిలేరు. ఒక సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి దాన్ని చెప్పాడు. దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు విస్తృతంగా తిప్పుతున్నారు. యాక్చువల్ దాని మీద నేను వీడియో చేశాను, కాకపోతే రిలీజ్ చేయలేదు. ఈరోజు ఈనాడులోనూ అండ్ ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసి రాశారు. మొత్తం మీద అంటే స్పోర్ట్స్ కోటా జనరల్ కేటగిరీలో 42 మందికి వస్తే ఆ 42లో కాపులకు 16, రెడ్లకు 10, కమ్మలకు 9 పోస్టులు వచ్చాయి. ఆర్య వైశ్యులకు 2, క్షత్రియకు 2 అండ్ బ్రాహ్మణ్స్కి 2 ఇలా వచ్చాయి అని చెప్పి సామాజిక వర్గాల వారీగా కూడా వివరంగా చెప్పారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో మొత్తం ఎవరెవరికి ఎన్ని వచ్చాయి. ఎస్సీ గ్రూప్ 3లో 72, బీసీడీ 63, బీసీఏ 53, బీసీబీ 48, ఓసీ 42, ఎస్సీ గ్రూప్ 2 38, ఎస్టీ 29, బీసీఈ 28 అని వివరాల వారీగా మొత్తం 382 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసినట్టు చెప్తూ అందులో ఓసీలకు 42 ఇస్తే ఆ 42లో కూడా కమ సామాజిక వర్గానికి 9 వచ్చాయి, రెడ్లకు 10 వచ్చాయి, కాపులకు 16 వచ్చాయి అని చెప్పారన్నమాట. సో అయినా సరే ఇంకా విషప్రచారం, కమ్మోళ్ళకు పోస్టులు వచ్చాయి, 9 వచ్చాయి. అయినా సరే వైసీపీ సోషల్ మీడియాలో స్పోర్ట్స్ కోటాలో కమ్మోళ్ళకి ఇచ్చేశారు, అమ్మేసుకున్నారని ఏం లేదు, ఒక గుడ్డ కాల్చి మొహాన్ని వేసేయడమే, బుర్ర తీసుకొని మొహాన్ని చల్లేయడమే, వీళ్ళు తుడుచుకుంటారు కదా అని వైసీపీ అందులో ఆరితేరింది అటువంటి విషప్రచారంలో. అందుకే ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త ఇచ్చారు. విషనాగుల బుసబుసలు, అబద్ధాల ఫ్యాక్టరీగా మారిన వైసీపీ. అధికారం కోసం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే రూటు. మెగా డిఎస్సిపై జగన్ మిస్ఫైర్, అక్రమాలంటూ పదే తప్పుడు ఆరోపణలు, అవన్నీ అబద్ధాలని తేలిన తీరుమారణ పోయినాం. మొదట పేపర్ లీక్ అంటూ దుష్ప్రచారం, ఆ తర్వాత మెరిట్ జాబితాలు, సర్టిఫికేట్ల పరిశీలన పేరుతో డ్రామాలు, చివరికి క్రీడా కోటాపై విమర్శలు, ప్రతిదీ అబద్ధమని తేల్చిన ప్రభుత్వం, ఫేక్ ఆడియోతో మరోసారి డ్రామా,
దిక్కుతోచక ఇప్పుడు కులం కార్డు తెరపైకి. స్పోర్ట్స్ కోటా ఓపెన్ కేటగిరీ 42 పోస్టుల్లో కమ్మ వర్గం వారికే ఎక్కువని ఆరోపణలు. గణాంకాలతో సహా వెల్లడించిన ప్రభుత్వం. ఎక్కువ పోస్టులు కాపులు 16, రెడ్లకు 10, తర్వాత స్థానంలో కమ్మలు 9. అడుగడుగున అబాసుపాలైన వైసీపీ. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పినా అది నిజం కాదు, కానీ ఎంతో కొంతమంది నమ్ముతారన్నది వైసీపీ పాలసీ. ఎస్, వైసీపీ పాలసీ అదే. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తారు, అవసరమైతే 1000 సార్లు చెప్తారు, చెప్పిస్తారు. ఎంతో కొంతమంది నమ్మకపోతారా, ఒక 2% అయినా నమ్మకపోతారా, 3% అయినా నమ్మకపోతారా అనే ఒక పాలసీ అనమాట. అందుకే అబద్ధాన్ని చెప్తూనే ఉంటారు. సాక్షిలో రాస్తారు, జగన్ గారు చెప్తారు, పార్టీ నాయకులు చెప్తారు, వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసి చెప్పిస్తారు, వాళ్ళ పేటీఎం దిగువ స్థాయిలో ఉన్న బ్యాచ్ చేసి చెప్పిస్తారు, జనంలో మౌత్ టాక్ వచ్చేలా చేస్తారు. అదే అబద్ధాన్ని పదే పదే. చూడు, ఇప్పుడు డిఎస్సి స్పోర్ట్స్ కోటా కమ్మోళ్ళు అని జనంలో పంపించేస్తారు అంతే, ఒక అవాస్తవాన్ని. అప్పుడు చూడండి, డిఎస్పీలుగా 37 మందికి ప్రమోషన్ ఇస్తే మొత్తం కమ్మోళ్ళకే ఇచ్చారని ప్రచారం చేశారు. అందులో వాస్తవానికి కమ్మాస్ ఉన్నది 5-6 ఉన్నారు ఆ 37 మందిలో. కరెక్ట్ గణాంకాలు లేవు, తీసుకొని మళ్ళీ చెప్తా. సో ఇది వైసీపీ విషయం. అది దాని మీద గట్టిగా రాశారు ఆంధ్రజ్యోతిలో. ఇక తీవ్ర క్రమశిక్షణ చర్యలంటే రేరాలో సభ్యత్వమా? టీడీఆర్ బాండ్ల జారీలో అభియోగాలున్న విద్యుల్లతకు ఉన్నత పదవి. వైకాపాతో అంటకాగిన అధికారికి అమిత ప్రాధాన్యం ఎందుకో. మరి కాంప్రమైజ్ అయిపోయారుగా. టీడీఆర్ బాండ్లలో వాళ్ళ 10,000 కొట్టేస్తే అందులో 1000-2000 కోట్లు వీళ్ళు చిల్లర తీసుకుని వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయారుగా. తెలియదు ఆ విషయం, తెలిసి కూడా ఈనాడులో రాశారా? తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, కడప, విజయవాడ, గుంటూరు, తణుకు ఇలా అనేక ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దాని మీద సిఐడి సిట్ ఎంక్వైరీ చేపిస్తామని అన్నారు, కానీ కాంప్రమైజ్ అయిపోయారు. ఎవరు కాంప్రమైజ్ అయ్యారనేది బయటకు చెప్తే పాపం ప్రభుత్వం పరువు పోద్ది అండ్ ఇబ్బంది పెడతారు. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తా. ఇక సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు. క్రీడాకారులు కులాన్ని అంటగడతారా? కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి ధ్వజం. వ్యక్తిగత విషాదాన్ని సమాజ సేవగా మలచడం అసాధారణం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్. ఎడిటోరియల్ పేజీలో రాష్ట్రాల చేతిలో ఇంధన భద్రత అని ఇచ్చారు. ఎస్, ఇంధన భద్రత, కాస్త సివిక్ సెన్స్ కావాలి. అలాగే నారీ శక్తికి నీరాజనం. కులం, మతం, లింగం తదితరాల ఆధారంగా భేదభావాలు చూపించకుండా పౌరులందరికీ అన్నిటా సమాన అవకాశాలు కల్పించాలనేది భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది. కానీ కరుడుగట్టిన పితృస్వామ్య భావజాలం మూలంగా చాలా రంగాల్లో స్త్రీలకు మొదటి దశ నుంచి సముచిత ప్రాధాన్యం లభించడం లేదని నారీ శక్తికి నీరాజనం అని ఎడిటోరియల్ రాశారు. ఇక వదంతే మృత్యుపాశమే. రైల్లో మంటలు చెలరేగిన చిన్న వదంతి 4 ప్రయాణికులు దుర్మరణానికి దారితీసింది. దయనీయమైన విషయం ఏమిటంటే, భయంతో వీరంతా రైలు దూకి పక్కనే ఉన్న పట్టాలపై వెళ్తుండగా మరో రైలు మృత్యువు రూపంలో దూసుకొచ్చి ప్రాణాలు కోల్పోయారు. రైల్లో మంటలు వ్యాపించాయని ఒక పుకారు సృష్టిస్తే అందులో ఉన్న 4 రైలు దూకేశారు. అరే మంటలు వచ్చేసాయని. ఎదురుగా వేరే పట్టాల మీద వచ్చిన రైలు ఢీకొని చనిపోయారు. చూడండి, ఇంకా ఎదురుచూపులే. అమెరికా, ఇరాన్ మధ్య కుదరని ఒప్పందం, బీరుట్పై ఇజ్రాయెల్ దాడులతో సంక్లిష్టం. ఇదొకటి మళ్ళీ మొదటికి వచ్చేలా ఉంది. ఇది మొదటి నుంచి కూడా ఇదొక రొటీన్ సైకిల్ ప్రక్రియ అయిపోయింది. ఇది ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. ఒకరోజేమో యుద్ధం ఆగిపోద్ది అంటాడు, మరో రోజు శాంతి ఒప్పందం అంటాడు, మరో రోజు ఇరాన్ని లేపేస్తాం, లేకుండా చేస్తామంటాడు, మరో రోజేమో నెతన్యాహుతో గొడవ, విభేదాలు, ఇజ్రాయెల్ మాట వినట్లేదు అంటారు. ఇది ఒక అలవాటు అయిపోయింది ఈ పశ్చిమాసియా యుద్ధం విషయంలో. అమెరికా సేవకుల్లా మోదీ, రాహుల్ విడాకుల కోసం 5 ఏళ్ళు పోరాడి కోర్టు గదిలో ఒక్కటై. ఇది సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయిందండి, చూసే ఉంటారు. రాజ్యసభలో 2/3 ఆధిక్యం దిశగా ఎన్డీఏ. కలిసి రానున్న తృణమూల్ తిరుగుబాటు. సో రాజ్యసభలో ఎన్డీఏకి 2/3 మెజారిటీ వచ్చేసింది, కానీ ఇంకా లోక్సభలోనే రాలేదు. లోక్సభలో కూడా 2/3 మెజారిటీ వచ్చేస్తే ఇమీడియట్గా వాళ్ళు బిల్లు పెట్టేస్తారు. ఏది డిలిమిటేషన్ బిల్లు పెట్టేస్తారు, రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టేస్తారు. డిఎంకే ఎంపీల కోసం ఎదురు చూస్తున్నారు. డిఎంకేకి 22 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ఒక 15 మంది ఎంపీలు కలిసి రాకపోతారా అని ఎన్డీఏ ఎదురు చూస్తోంది. అలాగే క్రెడిట్ కార్డుతో సైబర్ నేరాలు, వినియోగదారులకు I4C హెచ్చరిక. ఆయుష్మాన్ భారత్ పట్ల గర్విస్తున్నాం మోదీ. ఇన్స్టాగ్రామ్ ప్రియుడి సాయంతో నిద్రమాత్రలు ఇచ్చి భర్త. ఇవి ఒకటి ఎక్కువైపోతున్నాయి. భర్తలను లేపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, చిన్న పిల్లల్ని వివాహేతర సంబంధాలకు అడ్డం వస్తున్నారని. బ్రిటన్ అదుపులో రష్యా చమురు ట్యాంకర్. అదే చివరి వీడియో, ఆఖరి ఫోటో. అస్సాం విమానం ప్రమాద మృతులు చివరి జ్ఞాపకాలతో విలపించిన కుటుంబ సభ్యులు. దాతృత్వం అపూర్వం, స్ఫూర్తి అనంతం. గొప్ప మనస్సు చాటిన రంగరాయ పూర్వ విద్యార్థులు. కాకినాడ జీజీహెచ్లో 60 కోట్లతో
ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణం త్వరలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సో కాకినాడలో రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాల ఉంది కదా, దానికి అనుబంధంగా ఉండే కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి నిత్యం 2500 మంది దాకా రోగులు వస్తుంటారు. సో ఈ ఆసుపత్రిలో చదువుకున్న పూర్వ విద్యార్థులు దాతృత్వంతో వ్యవహరించి కొంత సాయం చేయడంతో ఇప్పుడు కొత్త బ్లాక్ నిర్మిస్తున్నారండి. దాన్ని సీఎం చంద్రబాబు గారు ప్రారంభించబోతున్నారంట త్వరలో. సో ఇలా పూర్వ విద్యార్థులు వాళ్ళ చదువుకున్న సంస్థలకు సాయం చేస్తే ఆ సంస్థలు అభివృద్ధి చెందుతాయి. అది మంచి విషయం. ఇక 120 కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేసినేని నాని. అతిపెద్ద బ్యాంక్ కుంభకోణం ఇది. ఎంపీ కేసినేని శివనాథ్ బ్యాంకుల నుంచి 120 కోట్ల రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కేసినేని నాని విజయవాడకు విజయ్ మాల్యాలా మారారంటూ ఎంపీ కేసినేని శివనాథ్ ఎద్దేవా చేశారు. కొన్ని రోజులుగా తనపై తన కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో నాని విషప్రచారం చేస్తున్నారని శివనాథ్ మండిపడ్డారు. నాటుపడవ బాల్తో 4 మృతి. పల్నాడు జిల్లాలో నాటుపడవ ఒకటి బాల్తో పడిందండి. సీఎం గారు దాని మీద విచారం వ్యక్తం చేశారు. ఇక జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం. పార్టీ నేతలతో నేడు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఢిల్లీలో మీటింగ్ పెట్టారు, స్పెషల్ మీటింగ్ పెట్టారు. ఆ పార్టీ ఈ 12 ఏళ్ల ప్రస్థానం అలాగే జాతీయ సమగ్రత కోసం వాళ్ళ ప్రణాళిక ఢిల్లీలో వివరించబోతున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వారితో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కీలక నాయకులు కూడా పాల్గొంటారన్నమాట. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్పై బదిలీ వేటు. అతను నోరు విప్పితే తిడతాడు. కింది స్థాయి ఉద్యోగులను దారుణంగా అవమానకరంగా మాట్లాడతాడు. ఆయన మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఎప్పుడో ఒక 4-5 నెలల కిందటే అతన్ని బదిలీ చేయాల్సింది, కానీ ఇన్నాళ్ళు చూసి ఇప్పుడు బదిలీ వేశారు. ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఆయన నోరు అసలు మంచిది కాదంట, చాలా దారుణంగా మాట్లాడతాడంట కింది స్థాయి ఉద్యోగుల్ని. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు. శ్రీశైలం కాటేజీ అప్పగింతలో హైడ్రామా. ఒక్కరోజులోనే స్వాధీన ప్రక్రియ పూర్తి. ఆలయ అధికారులు అత్యుత్సాహం. సో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి తండ్రి సుబ్బారెడ్డి గారి పేరు శ్రీశైలం నిర్మించిన కాటేజీ ఇచ్చేశారంటే, హ్యాండ్ ఓవర్ చేస్తారంట. అంతా అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారంట ఎమ్మెల్యే గారి కోసం. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలు. సాక్షిలో చూసుకుంటే కొత్త పింఛన్ కాకమ్మ కథే అని పండుటాకులను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం దుష్టపన్నాగమంట. కొత్త పింఛన్లు ఇచ్చేస్తున్నారంటూ మోసపూరిత ప్రకటనలు. నిజమే, కొత్త పింఛన్ల విషయంలో మాత్రం రాష్ట్రంలో లక్షలాది మంది వెయిట్ చేస్తున్న మాట వాస్తవం అండి. కొత్తగా అర్హులు, వితంతువులు, వయసు మళ్ళిన వారు, వృద్ధులు వీళ్ళందరూ దాదాపుగా ఒక 6 లక్షల మంది ఎదురు చూస్తుండగా వారిలో అర్హులు ఎంపిక చేస్తే ఒక 4-4.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. అలాగే ప్రభుత్వ హామీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు. సో వాళ్ళు కూడా ఒక 7-8 లక్షల మంది ఉంటారన్నమాట. సో ఎలాగైనా ప్రభుత్వం మినిమం ఒక 12 లక్షల మందికి కొత్తగా పింఛన్ ఇవ్వాల్సి ఉంది. ఇవ్వకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, అది రాశారు. అలాగే ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి. వీళ్ళ ఫేస్బుక్ పేజీ పోయింది, అదేమో కూటమి ప్రభుత్వం మీదకి నెట్టేస్తే ఎలా? వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేయడం హేయం. చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై వైఎస్ జగన్ మండిపాటు. ప్రభుత్వ అక్రమాలు. వైసీపీ ఫేస్బుక్ పేజీ పోయింది, 4 రోజులైంది. అది చంద్రబాబు ప్రభుత్వం అంటే ఫేస్బుక్ పేజీలు వీళ్ళు ఏమైనా డిలీట్ చేసేస్తారా? అలా డిలీట్ చేస్తే వైసీపీ వాళ్ళకి అలా డిలీట్ చేయడం వెనతో పెట్టిన విద్య. టీడీపీ ఫేస్బుక్ పేజీని లేపేసే వాళ్ళగా వీళ్ళు, అంతే కదా. ఫేస్బుక్ పేజీని లేపేయడం చంద్రబాబు ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఇక్కడేమీ క్రెడెన్షియల్స్ ఉండవు. ఏం జరిగిందంటే ఆ పేజీని ఎవరో హ్యాక్ చేశారు. అది ఎవడో హ్యాక్ చేశాడో టీడీపీ వాళ్ళని ఎలా చెప్తారు, కూటమి ప్రభుత్వం వాళ్ళని ఎలా చెప్తారు? అలా హ్యాకర్లు కొంతమంది ఉంటారు. హ్యాకర్ల కళ్ళు కొన్ని పేజీల మీద ఉంటాయి. ఒకప్పుడు టీడీపీ ట్విట్టర్ పేజీని కూడా హ్యాక్ చేశారు. అయితే 2023లో టీడీపీ అధికారిక ట్విట్టర్ పేజీని, అండ్ నారా లోకేష్ గారి పేజీని కూడా హ్యాక్ చేశారు. 24 గంటల పాటు ఆయన పేజీ పనిచేయలా. అప్పుడు వాళ్ళు మెయిల్ పెట్టి మళ్ళీ తెచ్చుకున్నారు. సో అలా వీళ్ళ పేజీ పోయి 4 రోజులైంది, రావట్లా. ఎవరో హ్యాక్ చేసి దానిలో కొన్ని అశ్లీల చిత్రాలు ఏవో పెట్టారంట. దాంతో ఫేస్బుక్ వాడు ఇమీడియట్గా ఆ పేజీని బ్లాక్ చేశాడు. అది చంద్రబాబు ప్రభుత్వ కుట్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీట్ వేశారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ హ్యాష్ట్యాగ్ అంట. కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, పీఎంఓ, కేంద్ర ప్రసార సమాచార శాఖ, మెటా ఫేస్బుక్ని ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ అంట. వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై నిజంగా వాళ్ళు ఫేస్బుక్ పేజీ తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేజీ కూడా తీసేస్తారుగా. అలా తీసేయగలిగితే. ఇక సెలవు రోజు యోగాంధ్ర. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మేడపై ప్రభుత్వం కత్తి పెట్టి పనిచేస్తోంది. ఈ ఆదివారం కూడా వారికి సెలవు లేకుండా పోయింది. 21వ తేదీన
యోగాంధ్ర డే. ఇక సౌరభ్ గౌర్పై బదిలీ వేటు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇందాక చెప్పుకున్నదే. విహారంలో విషాదం. కృష్ణానది పడవలో సరదాగా తిరిగేందుకు వెళ్ళిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో కోనూరు గ్రామంలో మృతి చెందారు. ఇక సార్ మీ ఇంటికే వస్తున్నాం సార్, నేటి నుంచి ఓటర్ల జాబితా. ఇక సర్లో కొన్ని వర్గాలు ఓట్లు తొలగించే కుట్ర. ఇప్పటిదాకా దేశంలో 6.5 కోట్ల మంది ఓట్లు తొలగించారు. రానున్న రోజుల్లో 16 కోట్ల మంది ఓట్లు తొలగిస్తారు. ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్. ఓకే సవాళ్ళకు పరిష్కారాలు భారతం. మానవ కేంద్రీకృత ఆవిష్కరణలు సాంకేతికతలపై దృష్టి పెట్టాం. నూతన ఆవిష్కరణ అనేది భారతదేశ డిఎన్ఏలోనే ఉంది. ఓకే, ఇకపై దాడులొద్దు, శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించొద్దు. ఇరాన్ ఇజ్రాయెల్కు ట్రంప్ హెచ్చరిక. బీరూట్లో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు. ఇజ్రాయెల్ మాత్రం ఆగట్ల, హెజ్బొల్లాను లెబనాన్ మీద దాడులు చేస్తూనే ఉంది. ఇక ప్రభుత్వం మోసం చేసింది, అర్హత ఉన్న వారికి అన్యాయం చేసింది. డిఎస్సి 2025 బాధిత అభ్యర్థుల ఆగ్రహం. వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దకు తరలి వచ్చిన అభ్యర్థులు తమకు అండగా నిలవాలని కోరిన బాధితులు. పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని నేతలు వెల్లడి. చూసారా, నేను చెప్తూనే ఉన్నా, డిఎస్సిలో ఉద్యోగం రాని వారిలో ఉన్న నిరాశతో రాజకీయం చేయాలి అనేది వైసీపీ దురాలోచన. ఆ ఆలోచనకు కొంతమంది నిరాశాపరులు, కొంతమంది ఆశాపరులు ఏమో డిఎస్సిని రద్దు చేసేస్తారేమో, రద్దు చేస్తే మళ్ళీ డిఎస్సి పెడతారేమో, అలా మళ్ళీ డిఎస్సి పెడితే మాకు ఉద్యోగాలు వస్తాయేమో అనే ఆశతో కొంతమంది వైసీపీతో చేతులు కలిపి అభ్యర్థులు కొంతమంది వైసీపీ దగ్గరికి వెళ్తున్నారు. మాకు అర్హత ఉండి ఉద్యోగాలు రాలేదు అని. అర్హత ఉండి ఉద్యోగాలు రాకపోతే కోర్టులో పిటిషన్లు వేయండి, వీళ్ళందరూ వేయొచ్చుగా. సో వైసీపీ ఇదే ప్లాన్, వాళ్ళ ప్లాన్ ఇదే, కొంతమంది అభ్యర్థులైనా మాతో కలిసి రాకపోతారా అనేది. ఇక ఇన్వెస్ట్మెంట్ మహాలక్ష్మి మెరుస్తూనే ఉంటాయి కానీ సో ఇవన్నీ సాక్షులు. నిన్న ఇండియా పాకిస్తాన్ T20 ప్రపంచ కప్ మహిళల మ్యాచ్ జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 170 రన్స్ చేసింది. యాక్చువల్లీ ఫస్ట్ బాలే 6 పడింది. ఇంకా మంచి ఇన్నింగ్స్ ఆడతారేమో అనుకున్న తరుణంలో 5వ బాల్కి ఓపెనర్ షఫాలి వర్మ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ కాస్త స్లో అయింది. 10 ఓవర్లకి 70 రన్స్ చేశారు. కానీ చివరి 10 ఓవర్లు, ముఖ్యంగా చివరి 2 ఓవర్లు బాగా ఆడారు. చివరి 2 ఓవర్లో 40 రన్స్ వచ్చాయి. అలా ఇండియా 170 రన్స్ చేసింది. పాకిస్తాన్ కూడా ఓపెనింగ్ బాగానే ఆడారు. ఓపెనింగ్ జోడీ 6 ఓవర్లకి 57 రన్స్ కొట్టారు. సో పాకిస్తాన్ కూడా గెలుస్తుందేమో అనిపించింది. ఆ తర్వాత టపటపా వికెట్లు పడిపోయినాయి. స్పిన్నర్ దీప్తి శర్మ వచ్చిన తర్వాత తిప్పేసింది అనమాట పాకిస్తాన్ని. అది చూడొచ్చు మనం. సో సాక్షి కాసేపు పక్కన పెట్టి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ ఇది బాగా హైలైట్ చేశారు ఈరోజు. వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది క్లియర్గా హైలైట్ చేశారు. దీంతోపాటు ఆర్టీసీలో ఈ గోల, ఈ బస్సులపై ముందుకే సర్కారు నిర్ణయం, సంఘాల విముఖత. రాష్ట్రంలోని 12 ప్రాంతాలకు బస్సులు రాక తొలి విడత 1050, రెండో విడత 1450. పూణేకి చెందిన ఫినాకిల్ ద్వారా ఆపరేషన్. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి. వ్యతిరేకిస్తున్న ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నేతలు. ప్రైవేటు వద్దు, ఆర్టీసీతో నడపాలని డిమాండ్. కేంద్ర సబ్సిడీ, డిపోల్లో పార్కింగు, ఛార్జింగ్ స్టేషన్లు ఇవన్నీ సమస్యలే. ప్రభుత్వం అడుగుల వేగం, జేఏసీ ఉద్యమ బాట. పర్యావరణ హిత ఇంధన పొదుపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను తీసుకురానుంది. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 12 నగరాల్లో ఈ బస్సులు నడిపేలా ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్రం ఇచ్చే సబ్సిడీని వినియోగం చేసుకొని ఆర్టీసీ భారాలను తగ్గించుకునే దిశగా ఒడివిడిగా అడుగులు వేస్తోంది. అయితే దీన్ని జేఏసీ నాయకులు తప్పుపడుతున్నారంట. ఇక 100% ఇథనాల్ పెట్రోల్కు పూర్తి ప్రత్యామ్నాయం. విదేశీ ముడి చమురు దిగుమతులకు చెక్. స్వదేశీ పర్యావరణ అనుకూలం ఇంధనానికి ప్రోత్సాహం. ఈ 100 నిబంధనలకు కేంద్రం ఆమోదం. 100% ఇథనాల్పై దేశవ్యాప్తంగా చర్చ. ప్రయోజనాలు ఏమిటి, నష్టాలు ఏమిటి? సో పెట్రోల్ స్థానంలో ఇథనాల్ వాడడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనివలన కొంత పర్యావరణానికి నష్టం జరగదు, అలాగే విదేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనేది ఇది ఆలోచన. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వంలో కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ నితిన్ గడ్కరీ గారి కుటుంబ సభ్యులకు కూడా ఇథనాల్కి సంబంధించిన కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. సో దాన్ని అంటే రాజకీయ కోణంలో కాకపోయినా ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది లాభ నష్టాలు చర్చించాలి, ఆలోచించాలి. అధ్యయనం జరుగుతోంది. సౌరవ్ గౌర్ అయింది చెప్పుకున్నదే. ఇక కుమ్మేసిన వాన. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, పొంగి పొర్లిన వాగులు, వంకలు. వర్షాకాలమే కదా, వానలు వస్తాయి. కాకపోతే ఇక్కడ కొంచెం గాలి వానలు ఎక్కువ వస్తున్నాయి. ఇక వాన కోసం, వరద కోసం రిజర్వాయర్లు ఎదురుచూపులు. 113 జలాశయాల్లో 39% నీరు, 434 టీఎంసీల నీటి నిల్వ. శ్రీశైలం నిండాలంటే మరో 174 టీఎంసీలు రావాలి. 167 టీఎంసీలు వస్తేనే సాగర్ నిండుకుండా. గట్టిగా ఒక 4 వర్షాలు పడితే, 4 దుక్కులు వాన పడితే వరదలు వచ్చి శ్రీశైలం, సాగర్ రెండూ నిండుతాయి. కొంచెం టైం పడుతుంది. ఇక బీజేపీలో చేరేలా ఎవరినైనా 2 గంటల్లో ఒప్పిస్తా.
అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారి వ్యాఖ్యలు. ఈ దేశంలో ఎవరినైనా బీజేపీలో చేర్చడానికి నాకు 2 గంటల టైం చాలు, నేను ఒప్పించేస్తానని. ఇదేదో బాగుంది, నన్ను చేర్చండి బీజేపీలో, నన్ను ఒప్పించండి. ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్సర్నే కదా, ఎంతో కొంత ప్రభావం చేయగలను కదా. సో బీజేపీకి నాలాంటి నాయకులు కూడా అవసరమే కదా, నన్ను ఒప్పించండి చూద్దాం. 2 గంటల్లో ఒప్పిస్తాడంట. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నేను ప్రలోభ పెట్టలేదు, గతంలో వారు నా కుమారుడి వివాహానికి సైతం వచ్చారు, వారితో స్నేహబంధం ఉంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్. అంటే ఏం లేదు, లైఫ్ టైం సెటిల్మెంట్లు. రాజకీయ నాయకుల మీద ఆల్రెడీ కొన్ని ఆరోపణలు ఉంటాయి, కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పులను కప్పిపుచ్చుతాం, సహకారం అందిస్తాం, వ్యవస్థల సహకారం అందిస్తాం, అలాగే లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తాం. ఇంతే డీలింగ్, సింపుల్. 2 నిమిషాలు చాలు, 2 గంటలు కూడా అక్కర్లా. సో అటువంటి వాటిల్లో సీఎం రమేష్ దిట్ట. అండ్ టీడీపీలో సానా సతీష్ గారు అటువంటి వాటిల్లో దిట్ట. ఒకప్పుడు సీఎం రమేష్ గారు